అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము, ఈ రోజున ఒకడు నవ్వుచుండెనను హృదయమున దుఃఖం ఉండవచ్చును. ఈ వాక్యదానము దేవుడు మనతో పలికిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకడు నవ్వుచుండెనను వాడు సంతోషముగా ఉన్నాడని నువ్వు నేను అనుకోవలసిన పని లేదు. ఏమనగా చూడండి, ఇక్కడ రెండు అంతర్యములు ఇక్కడ దాగి ఉన్నవి ఈ వాక్యములో. ఏమని అనగా, ఒకడు నవ్వుచుండెను అనగా బాహ్యముగా ప్రదర్శించే నవ్వు. ఏమంటే బాహ్యముగా ప్రదర్శించే నవ్వు. మరలా ఇక్కడ అంతరంగమున అనేది ఉంది. రెండు ఉన్నాయి ఇక్కడ ఈ వాక్యంలో, రెండు దాగి ఉన్నాయి. అంతరంగములో ఉన్న నవ్వు, బాహ్యంగా ఉన్న నవ్వు. ఏమండి, మనకి ఏం కనిపిస్తుంది? అంతరంగంలో ఉన్న నవ్వు కనిపిస్తుందా? కనిపించదు. ఎక్కడికైనా ఏది కనిపిస్తుంది? బాహ్యంగా ఉన్నదే నవ్వే కనిపిస్తుంది. బాహ్యంగా ఉన్న నవ్వుని చూసి అబ్బాయిడు ఎంత సంతోషంగా ఉన్నాడో, వీడికి ఏ జబ్బు లేకుండా హాయిగా ఉన్నాడో, లేకపోతే ఏ కష్టమో లేకుండా హాయిగా ఉన్నాడని అందరూ అనుకుంటారనమాట. ఏంటి అదేంటి? బయటకు కనిపించేది. ఏమండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అందరినీ నవ్విస్తూ అలాగే జోయలుగా ఉంటాడంటమాట అండి. అందుగా ఏ ఫంక్షన్ వచ్చినా వాళ్ళ చుట్టాల్లో బంధువుల్లో అందరినీ నవ్విస్తూ యాక్టివ్గా చక్కగా ఉంటాడంట. అప్పుడు అందరూ కూడా ఇతను చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా నవ్విస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాడు అనే ఒక విధమైన ఫేమ్ వచ్చింది, అనే గుర్తింపు కలిగి ఉన్నాడు. అయితే ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంటికి తన స్నేహితుడు వస్తే రాత్రి వేళ అనుకోకుండా వెళితే అతను ఏడుస్తూ ఉన్నాడంటండి. మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. ఆశ్చర్యపోయాడంట. ఏంటంట, అతను ఎప్పుడు కూడా అతన్ని ఆ విధముగా చూడలేదు. ఎప్పుడు అతన్ని ఆ విధంగా చూడలేదు. ఏమండి, అందరూ ఒకలా అనుకుంటూ ఉంటారు, కానీ అతని స్థితి ఏమో ఏ విధముగా దుఃఖించడం చూసి ఆశ్చర్యపోయి, ఏమైంది, ఇప్పుడు జోయిలుగా ఉంటాం కదా, ఏమైంది అని అడిగితే అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడంటండి, నా భార్య క్యాన్సర్తో చనిపోయింది, పిల్లల కోసం నేను అలాగా జోయిలుగా ఉండడం అలవాటు చేసుకున్నాను, వారిని నవ్వించడం కోసం అలాగ ఉన్నాను, అదే నాకు వ్యసనంగా అయిపోయింది, నేను బయట కూడా అలాగే ఉంటున్నాను అనేసి దాన్ని ఏం చేశాడు, అదే హ్యాబిట్ని బయట కూడా ప్రదర్శించడం ద్వారా అతను ఏమైపోయాడంటే, అతని ఫేమ్ ఎలా అనుకుంటున్నారంటే ఇతను అలాగే సంతోషంగా ఉంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇది బాహ్యముగా కనిపించే సంతోషమును బట్టి మనము నిర్ణయించలేము. ఇక్కడ ఏమంటున్నాడు, అందుకే ఒకడు నవ్వుచుండెనను హృదయమున దుఃఖము ఉండవచ్చును. హృదయమున దుఃఖము ఉండవచ్చును. ఇక్కడ మరలా చూడండి, ఈ 13వ వచనము క్రింద వచనము నేను చదువుతూ ఉన్నాను. భక్తి విడిచిన వారు మార్గములు వానికే వెక్కసమగును. చూసారా, మంచివాని స్వభావము వానికే సంతోషము ఇచ్చును. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాక్యము ఇంకా మనకి అర్థము కావాలంటే 10వ వచనము చదివినట్లయితే, ఎవరి దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. చూసారా, ఎవరి దుఃఖము వాని హృదయానికే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఆ అంతరంగంలో దుఃఖం ఉంది, బయటికి మనకి ఎవరికీ తెలియదు. జోయిలుగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అనుకుంటాం, కానీ ఆడి బాధ ఎవరికి తెలుస్తుంది అంటే ఆడికే తెలుస్తుంది అంటాడు, ఇంకోటికి తెలియదు. చూసారా, ఇక్కడ హృదయంలో ఉన్న నవ్వు, హృదయంలో ఉన్న సంతోషము బయట వ్యక్తులకి ఎవ్వరికి కూడా తెలియటం లేదు, కానీ వాడు హృదయంలో ఉన్న నొప్పి ఎవరికి తెలుస్తుంది? వాడికే తెలుస్తూ ఉన్నది. ఎలాగైతే నొప్పి వాడికే తెలుస్తున్నదో అలాగే సంతోషము కూడా ఎవరికి తెలుస్తుంది? ఆయన సంతోషము ఆయనకే తెలుస్తుంది. మరి దుఃఖం తెలిసినప్పుడు సంతోషం కూడా తెలుస్తుంది కదండి. ఆ దుఃఖం తెలిసినప్పుడు సంతోషం కూడా వాడికే తెలుస్తుంది. ఆ సంతోషము వాడికే తెలుస్తుంది, దుఃఖము ఆయనకే తెలుస్తుంది. బయట ఎవరికీ తెలియదు. ఆ సంతోషము తెలియదు, ఆ దుఃఖము తెలియదు. ఈరోజున ఆ దుఃఖము మన మధ్యన అలాగే
అలాగే మనలో ఉన్న దుఃఖము సంతోషముగా, అంతరంగ సంతోషముగా మార్చడానికే ఈ రోజున దేవుడు ఈ వాక్యములో మన మీద ఉంచుతూ ఉన్నాడు. అయితే చూడండి, మనం అందరము కూడా బయట ఉన్న సంతోషాల కోసము ప్రయాసపడిపోతూ ఉంటామన్నమాట. ఎక్కువ దాని ద్వారా సంతోషము కలుగుతుందని మనం భావిస్తూ ఉంటాం. ఏమండి, సర్వసాధారణంగా బయట ఉన్న వస్తువుల ద్వారా ఎక్కువ సంతోషము, ఆనందము దాని ద్వారా పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. సర్వసాధారణం ఏమంటే రాదా? 2 లక్షలు ఎట్టి చేయరా బంగారం, ఏదా సంతోషం రాదా? ఏమండి, నిజం చెప్తాం, సంతోషం వస్తుంది. బయట వస్తువుల నుంచి 5 లక్షలు 3 లక్షలు పెట్టి బంగారం అంటే సంతోషం వస్తుంది. అది ఎంతైనా బహిరంగమైన ద్వారా సంతోషము పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. వాస్తవమా కాదండి? ఇల్లు కట్టుకోవడం ద్వారా సంతోషము, బహిరంగంగా అన్నీను సంపాదన చేసుకోవడం ద్వారా సంతోషానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మంచిదే. కానీ ఇక్కడ వాక్యము అంతరంగ సంతోషము, బహిరంగ సంతోషము రెండిటికి కూడా దానికన్నా అంతరంగ సంతోషమే ఎక్కువ అని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. అది దానిదేమీ చెడ్డదని చెప్పటం లేదు. ఆ సంతోషము కన్నా, బహిరంగ సంతోషము కన్నా అంతరంగ సంతోషమే అది శాశ్వతమైనది, అది నెమ్మదైనది, అది ఘనమైనది అని చెప్తూ ఉన్నాను అన్నమాట. వాక్యం చెప్తూ ఉంది. అయితే చూడండి, ఈ బహిరంగ సంతోషము పొందడానికి ఒక రాజును మీ ముందు ఉంచుతూ ఉన్నాను. రాజు అంటే మనమంటే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు బంగారం కొనుక్కోగలరు. రాజు అయితే ఇంతకు ఎన్ని కేజీలు కొనుక్కోగలడు? ఏమండి, వజ్రాలు, వైడూర్యాలు, ఆ భూమి అంతా కూడా, రాజ్యం అంతా ఎవరి స్వాధీనంలో ఉంటుంది? ఆయన స్వాధీనంలోనే ఉంటుంది. కాబట్టి రాజు యొక్క ఆయన యొక్క విలాస జీవితము మీ ముందు ఉంచడానికి నేను ఆయన బహిరంగ ఎలాగైతే మనం పొందుతూ ఉంటామో ఆయన కూడా పొందిన అన్ని అనుభవాలు మీ ముందు ఉంచుతూ ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రసంగి 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ రాజుగారి పేరు సొలొమోన్ రాజు గారు. ఏమండి, దావీదు గారి యొక్క కుమారుడు. ఆయన ఏమీ కూడా, ఆయన అంటే తండ్రి అయితే గొర్రెలు కాచుకొని అనగా ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు, మన అందరికీ తెలుసు. ఏమండి, అయితే ఆయనకి కష్టం విలువ తెలుసు, అనగా గెంజి విలువ తెలుసు. ఏమండి, కష్టం విలువ తెలుసు. ఎందుకంటే ఆయన స్టార్టింగ్లోనే కోటీశ్వరుడు రాజుగా కాలేదు. కాబట్టి ఆయన కింద స్థాయి నుంచి వచ్చాడు. కింద స్థాయి విలువ ఆయన కష్టము అన్నీ తెలుసు. అయితే ఆయన దేవుని కృపతో రాజుగా కష్టంలో పడి రాజుగా అన్నీ కూడా సంపాదించాడు. ఏమండి, బంగారము, వెండి, వజ్రములు అన్నీను, ఆ రాణులు, గంధకపు రాణులు అన్నీ సంపాదించి ఆ కొడుకుకి ఇచ్చాడు. ఏమంటే సొలొమోన్ రాజు గారు. పైగా ఏమిచ్చాడు? రాజ్యానికి రాజుగా కూడా అభిషేకించాడు. చూడండి, అంటే ఈ సొలొమోన్ రాజు గారి కష్టం అనేది తెలియదు. ఎందుకంటే తండ్రి సంపాదించాడు. కష్టంలోంచి వచ్చాడు అనుకోండి, కష్టం తెలుస్తుంది. అయితే ఆల్రెడీ సంపాదించి వచ్చాడు అనుకోండి, ఆయన ఎలా ఉంటాడు? లగ్జరీగానే ఉంటాడు. ఆయన యొక్క లగ్జరీ జీవితము ఎంత ఘనమైనదో, ఆయన మనస్సుకు ఇచ్చ తగిలినట్టు, మనస్సుకు ఏది అవితే సంతోషము కలుగుతుందో, మనస్సుకి ఏది చేస్తే సంతోషం కలుగుతో సమస్తమును చేసేస్తాడు అనమాట. సంపూర్ణం అనమాట అండి. చూడండి, మనస్సుకు ఏది సంతోషము కలుగుతుందో సమస్తమును సంపూర్ణము చేస్తాడు. ఈ ఆనందం కోసం, సంతోషం కోసము ఆయన ఏమేమి చేశాడో లోకంలో ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రసంగి 2వ అధ్యాయంలో చూడండి, ద్రాక్షారసము చేత సంతోషపరచుకుందనని మనస్సులో యోచన చేసుకుంటుని. ద్రాక్షారసం అంటే ఏంటంటే వైన్ అండ్ మద్యముతో ఏమండి నా హృదయాన్ని, మనస్సుని సంతోషపరచుకోవాలని యోచన చేశాడంట. ఏమండి, అందరూ కూడా చేసేది పురుషులు చేస్తున్నారా లేదా? ఏమండి, సంతోషము కోసము
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమండి, రాజైన సొలొమోన్ రాజు గారు కూడా ఈ యోచన చేసుకొని అది చేశారు. ఇంకేమి ప్రయత్నం చేశారో చూడండి. ఇంకేమి, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, అంటే ప్రయాస. ఏమండి, ఇండ్లు ఒకటి కాదు, రెండు కాదు, భవనములు, రాజమందిరములు లాంటి భవనములు. ఎంతమంది వర్తకులు పనిచేయాలి, పనివారు చెయ్యాలి. ప్రయాస. ఏమండి, ప్రయాస. ఇంట్లో అంటే ఒక రోజు 2 రోజులు అవ్వదు కదా. ఏమండి, ఆ ప్రయాస, కలప కానీ పనివారు కానీ, వందలాది మంది, వేలాది మంది పని, ప్రయాస. అది ఎలా జరుగుతుంది? ఆయన కట్టడం కోసము, ఆయన సంతోషము కోసము ప్రయత్నం. ఇవన్నీ బాహిరంగంగా సంతోషంలో కలగజేయడానికే కదా ప్రయాస. ఏమండి, కూడగట్టుకొని ఆ వస్తువు ఈ వస్తువు కొనుక్కోవడం దేనికి? సంతోషం. ఏమండి, సంతోషము సమకూర్చుకోవడానికి ఆ ప్రయాస. విలాసమైన మందిరములు కట్టడానికి ప్రయాస. ఇంత ప్రయాస ఎలా కడుతున్నారో లేదో వాచ్ చేయడం, ప్రయాసపడి కట్టించుకున్నాడు. ఏమండి, సంతోషము పరిపూర్ణము కావడానికి ఇంకేమి చేసి ఉన్నాడు చూడండి. ద్రాక్ష తోటలో నాటించి ఫలవృక్షములో నాటించింది. ఫలవృక్షం అంత శృంగార వనము, తోట, ఫలప్రదమైన తోటను చూస్తే సంతోషం కలగదండి? గుత్తులు కాయలతో చక్కటి పంట చూసేటప్పటికి, ఆ వనము చూసేటప్పటికి, ఆ శృంగార వనము, ఆ తోటను చూసేటప్పటికి హృదయం అంతా పులకరిస్తుందా లేదా చెప్పండి? చక్కగా సంతోషము. చూడండి ఏమేం చేసి ఉన్నారు. చక్కటి ఆనందము కోసం ఫలవృక్షములైన శృంగార తోటలన్నీ నాటించారు. దానికి పనివారు, ఎంత పని ఉంటుందండి? దానికి నీరు పట్టాలి, అన్నీను శుభ్రములు చేయాలి. అవి ఊరకనే ఏమండి ఫలాలు వచ్చేస్తాయా? ఎంత పని చేసి, దేనికోసం? చివరికి సంతోషము కోసం. ఏమండి, ఎంతమంది చేసి అవన్నీ మందులు పెడతారు, అవి పెడతారు. అప్పుడే కదా కోత నుంచోవడము, ఫలములు వచ్చడము. ఏమండి, దాని యొక్క సంతోషము కోసము ప్రయాస. ఇంకేం ప్రయాసపడ్డాడు చూడండి. సర్వసాధారణంగా ఇంతకు మించిన ప్రయాస, బహుశా ఇంతకు సంతోషము కొరకు ఇంతకు మించి ప్రయాస ఇంకేమీ మిగిలి ఉండవని నేను అనుకుంటూ ఉన్నాను. ఏమండి, ఇంకేమీ ఉన్నాయి చూడండి. ఇంకనో అలాగే పశువుల సంపదను, మందలను సంపాదించుకొని నా కొరకు వెండి బంగారంలో కూర్చుకొని సంతోషము. మరలా ఇంకనో బహుమంది ఉపపత్నులు. చూసారా ఎంతమంది భార్యలు అంటండి ఆయనకి? 300. ఏమండి, ఒకరు కాదు, అంతమంది ఉపపత్నులు, బహుభార్యాతత్వము కలిగిన వాడు సొలొమోను. సంతోషము కొరకు చూడండి. ఇంకనో గాయకులను, సింగర్స్, గాయకులను, వాయిద్యులు, వారిని నియమించుకున్నాడు. ఏమండి, సరే ఇదంతా చేశాడు. ప్రయాస చేసి ఇవన్నీ కొన్ని సంవత్సరాలు పడతాయి. ఏమండి, కట్టడము కొన్ని సంవత్సరాలు పడుతుంది, తోటలో కొన్ని సంవత్సరములు పడతాయి. ఇవన్నీ ఒకటి చేసినాక సర్టెన్ కాలం అవుతుంది. ఏమండి, ఇంచుమించు 6 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలం పడుతుంది. ఏమండి, ఆ కాలము పట్టిన తర్వాత, ఆ కాలం అయినాక అప్పుడు ఆలోచన చేస్తున్నాడంట. నిదానముగా కూర్చొని నిదానించి ఆలోచన చేస్తున్నాడంటండి. ఆ రాజమందిరంలో నిదానముగా కూర్చొని ఆలోచన చేస్తున్నాడంట. కింద వచనాల్లో ఉంటుంది చూడండి. నేను నిదానించి వివేపింపగా, అంటే ఆలోచన చేయగా, వ్యర్థమైనవిగాను గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. చూసారా, చివరికి అలాగా ఆలోచన చేస్తున్నాడని నిదానించి, ఎంత కష్టపడి సంతోషం కోసమో ఎంత ప్రయాసపడి ఇలా చేశాను అని కూర్చొని నిదానించి ఆలోచన చేసి, అలాగే ఆయనకు వివేకంగా చేస్తే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే ఏంటంటే, ఇదంతా వ్యర్థముగాను గాలికి
ప్రయాసపడినట్టుగాను అగపడుతూ ఉన్నది అని చివరకు చూడండి. ఎలాగా ఆయన గాలి ఆయనే తీసేసుకున్నాడు అన్నమాట అండి. చూసారా? చివరికి ఈ విధముగా వ్యర్థముగా అయిపోయింది. అంటే ఆయనకు నిత్యమైన సంతోషము వాటి ద్వారా లభించలేదు. అంటే చివరికి అవి ఉన్నను ప్రయాస వ్యర్థముగానే, అలాగే అసంతృప్తి, అక్కడ అసంతృప్తి కనిపించింది, వ్యర్థముగా కనిపించింది. అనవసరమే కదా, అదేమి శాశ్వతముగా నాకు, ఆ మందిరము నాకు శాశ్వతముగా ఉండిపోదు, ఆ తోట శాశ్వతముగా ఉండిపోదు, ఇంత ప్రయాస చేశాను, అంతా వ్యర్థమే కదా అని చివరిలో ఆయన వివేచించి ఆలోచన చేసి అంటే అది సంతోషము లేకుండా అసంతృప్తి ఇచ్చి ఉన్నది. తృప్తి ఇవ్వలేకపోయింది. అన్నీ కూడా తృప్తికరంగా అన్నీను, ఇది లేదు అది లేదు కాదు, అన్నీను చేసినను, సంపూర్ణము చేసినను. అక్కడెక్కడో ఆయనకు వెలితి కనిపించింది. ఆ వెలితే ఆ వాక్యంలో ఆయన ప్రస్తావించాడు. వ్యర్థముగానే అనిపించి ఉన్నది, అసంతృప్తిగానే. అన్నీ ఉన్నను, చూడండి, అన్నీ ఉన్నను, ఏమి ఉండలేదు. ఆ సంతోషము, తృప్తికరమైన సంతోషము పొందలేకపోయాడు. ఇప్పుడు అంతరంగ సంతోషము ఎంత విలువైనదో ప్రియ విశ్వాసులారా, ఈ రోజున వాక్యము మేము ముందు ఉంచుతూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుందండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నేను చెప్పే వివరణ అంతయునో ఉంటుందన్నమాట అండి. అయితే ఆనాడు ఈ రోజున చూడండి, ఆ హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఉంటుంది. 11 ఇంచుమించుగా 15-10 వచనాల్లో ఉంటుందండి అది. అయితే ఈ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరారు. ఏమండి? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు చూడండి, వారందరూ బయలుదేరినప్పుడు ఎవరెవరు ఉంటారంటే అందరూ ఒకటే వయసులో ఉండరు. ఏమండి? ఒకరు 80 సంవత్సరాలు ఉంటారు, ఇంకొకరు 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, చిన్నపిల్లలు, అందరూ అన్ని వయసులలో ఉంటారు. ఏమండి? అందరూ అన్ని వయసులలో ఉంటారు. అందరూ అన్ని వయసులలో ఉన్నప్పుడు చూడండి, ఈ 35 సంవత్సరాలు ఉన్నవారు ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఐగుప్తు నుంచి కానాకు వెళ్ళిపోండి, అక్కడ రాజ్యాన్ని ఇస్తాను, ఆ రాజ్యాన్ని అంతటిని మీకు స్వాధీనం చేసుకోండి, ఆ చక్కటి రాజ్యం మీరు పరిపాలన చేసుకోండి అని చెప్పాడు. ఈ బానిస బతుకు ఇదంతా వదిలేయండి అని చెప్పాడు. సరే ప్రభువా అని చెప్పేసి వారు పెద్దలైన వారు అందరూ నిర్ణయించుకొని ప్రయాణం అయిపోతున్నారు. మోషే దగ్గర ప్రయాణం చేసేటప్పుడు అందులో పెద్దవారు ఉన్నారు. పెద్దవారు అనుకోవచ్చు కదా, ఏమని అనుకోవచ్చు, ఆ ప్రయాణంలో ఎంత టైం పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, అది మనము చూస్తామో లేదో, ఎందుకు వచ్చింది, అదేదో ఇక్కడే ఉండిపోయి ఆ బానిస అయితే అయ్యాము, అక్కడ చేపలు దొరుకుతున్నాయి, మాంసం దొరుకుతుంది, ఆహారం చక్కగా దొరుకుతుంది, అవి వండుకొని చక్కగా తిని కాలం వెళ్ళగొచ్చి మేము సంతృప్తిగా ఇక్కడ మరణిస్తాము అని భావించి అక్కడే ఉండిపోవాలి. ఏమండి? యాక్చువల్లీ అక్కడే ఉండిపోవాలి. కానీ పెద్దలైన వారు, పితరులైన వారు అలా ఉండిపోలేదు. ఈ విశ్వాసుల వారు ప్రయాణము దేవుడు చెప్పాడని మోషే గారు కూడా ప్రయాణం అయిన వారు వాళ్ళు కానా చూసారా? చూడలేదు. మధ్యలోనే ఏమైపోయారు? నిద్రించారు. వారు కానా చూడలేదు. మధురమైన పాలు తేళ్లు ప్రవహించే దేశము వారు చూడలేదు. అయినా సరే వారు ఏం చేశారు? మధ్యలోనే కానీ చూడలేదు విశ్వాసము చేత వారు నిద్రించారు. అది గమనించండి. ఏం విశ్వాసం? వారు చూడలేదు ఆ కానా, కానీ ఆ కానా చేరుకుంటాము. అయితే ఈ శ్రమలో, అరణ్యంలో శ్రమలే కదండి. ఆహారము శ్రమే, పానీయము శ్రమే, ఉండడానికి గుడారము శ్రమే, ప్రయాణము నడక శ్రమే, అన్నీ శ్రమ, వస్త్రాల శ్రమ,
అన్ని పాదాలు నొప్పులు అన్నీ శ్రమే, ప్రయాణం అన్నీ శ్రమే. ఒక చోట మరి ప్రయాణము, ఈ అన్ని శ్రమలు, ఈ శ్రమలు వారు సంతోషంగా స్వీకరించారు. చూసారా, ఆ శ్రమలు సంతోషంగా స్వీకరించారు. ఎందుకంటే మనకి ఇంకొక పట్టణము సిద్ధముగా ఉన్నది అని ఈ శ్రమలు పడినా సరే అంతరంగంలో ఏం కలిగింది? వాళ్ళకి సంతోషం కలిగింది. చూసారా, వాళ్ళకి సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. ఇది సంతోషం అంటే, అసలైన సంతోషం అంటే ఇది. అరణ్యంలో అన్నం లేదు, ఏమండి, నీళ్ళు లేవు, సరిగ్గా ఉండవు. పట్టణంలో ఉన్నట్టు అరణ్యంలో ఉంటాయండి. ఒక ప్రాంతం ఒకలా ఉంటుంది, ఒక ప్రాంతం ఇంకోలా ఉంటుంది. మరి పక్కనిచ్చేమో బందిపోట్లు వస్తారు, ఆ వారు వీరు దోచుకోవడానికి. అది భయం, ఏమండి, అన్నీ హింసలే, అన్నీ శ్రమలే. మరలా చూడండి, మరలా ప్రాణములు తీసే జంతువులు, అన్నీను విషజనాగులు, అన్నీను పురుగులు, అన్నీ ప్రయాణం. ఇంత శ్రమ ప్రయాణంలో కూడా వారు విశ్వాసముగా సంతోషముగా చూడండి, వారు విశ్వాస ప్రయాణంలో కడముట్టించారు. చూసారా, అది వారికి సంతోషం అనిపించింది. అది విశ్వాసములో ద్వారా వారికి సంతోషం. ఆ కానా చూడలేదు, కానీ అక్కడి నుంచే చూచి నమస్కరించి మేము ఆ ప్రదేశాన్ని చేరుకుంటాం, విశ్వసించి మాకు ఈ నగరం కన్నా మంచి నగరం మాకు సిద్ధంగా ఉంది అని చెప్పి తలంచుకొని మీరు సంతోషముగా జీవనం సాగించారు. అది సంతోషం ఇచ్చింది. చూడండి, ఏది సంతోషం వచ్చింది అంతరంగంలో సంతోషము, ఇది చాలా తృప్తినిచ్చింది అనమాట అండి. చూసారా, ఆ సంతోషము, సొలొమోను గారి సంతోషము ఆయనకి ఇవ్వలేకపోయింది. చివరికి అందుకే కదా ఆ మాటలు వచ్చినవి, ఇదేనో అర్థమే. చూసారా, ఏది సంతోషం ఇచ్చింది వారికి, ఇది సంతోషం ఇచ్చింది. ఆ సంతోషమే ఇప్పుడు చూడండి మనకును అనుగ్రహించాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. అయితే చూడండి, ఇది మనకి ఇంకొక సూత్రం చెప్తాను. అనగా మనకి అంతరంగ సంతోషం కలగడానికి ఇంకొక వాక్యము ద్వారా దేవుడు ఇచ్చిన మంచి మాట మీ ముందుంచుతూ ఉన్నాను. ప్రసంగి 7వ అధ్యాయము 3లో చూడండి, ఇలా నవ్వుట, ఇలా నటించుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. ఇక్కడ చూసారా, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. దుఃఖపడుట మేలు, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది, భద్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. భిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తూ ఉన్నది, మంచి చేస్తుంది అన్నమాట అండి హృదయానికి. ఈరోజున ప్రియ విశ్వాసులారా, ఈ శ్రమ దినాలు ఈరోజున దుఃఖపడుతూ ఉన్నాం, అలాగే శ్రమ పడుతూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం. ఏడ్చుచున్న మీరు నవ్వుతురు, లూకా 6:21 నుంచి. ఏమండి, మనుష్య కుమారుని నిమిత్తము ఈరోజున అలాగే ద్వేషింపబడుతూ ఉన్నారు, నిందింపబడుతూ ఉన్నారు, వెలివేసి కొట్టివేయబడుతూ ఉన్నారు. ఇప్పుడు అయితే ధన్యుడము, ఈరోజున వాక్యము మనం అందరినీ ధన్యుడము అంటాం. ప్రభువుని బట్టి దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, వెలివేసి కొట్టివేయబడుతూ ఉన్నారు. మీరు ధన్యులు. బంధువుల్లో ద్వేషిస్తూ ఉన్నారు, అలాగే వెలివేస్తూ ఉన్నారు. మీరు ఈ మతాన్ని ఆచరిస్తూ ఉన్నారని చెప్పేసి వెక్కిరపాలు చేస్తూ ఉన్నారు. అందుకు మనము ధన్యులము అంటాం. ఎందుకు ధన్యులము? చూడండి, ఇప్పుడు శ్రమ తర్వాత ఎలాగైతే సంతోషం వస్తుందో, నవ్వు వస్తుందో, ఏ విధముగా లోకములో సంతోషము ఎలా వస్తుంది, దుఃఖము తర్వాత సంతోషం వస్తూ ఉంది.
వస్తుందన్నమాట. ఎలాగైతే వస్తుందో ఈ రోజున నిందింపబడుతున్న మనకి, అలాగే రేపు ఆ ప్రభు దినమందు గంతులు వేసే స్థితి వస్తుంది. ఇదిగో మీ ఫలము దేవుడు అధికంగా లోకము పరలోకము ఏకము. చూడండి, లోకంలో ఎలా వస్తుంది తెలుసు కదండి. దేవుడు లోకంలో ఉదహరిస్తూనే ఎక్కడ బయట కాదు, మన మధ్య జరిగే విషయాలే చెప్తూ లోకాన్ని పరలోకమని ఏకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గర్భిణి వచ్చింది అనుకోండి, 5వ నెలలో నొప్పులు, 6వ నెలలో కాదు. ఎప్పుడండి? డెలివరీకి ముందు నొప్పులు. ఏమండి? నొప్పులు వచ్చినవంటే ఏంటి? దానికి అర్థము శ్రమ పడుతూ ఉందంటే సంతోషము తర్వాత ఉన్నది, అంతే కదండి. సంతోషము ఉన్నప్పుడు ముందుగా ప్రసవ వేదన, తర్వాత ఆమె మర్చిపోతుంది వేదన, శిశువుని బట్టి సంతోషం, అందరూ లోకమంతా సంతోషము, అంతే కదండి. ఈరోజున వేదన శ్రమ అలాగే దుఃఖిస్తూ ఉన్న మనల్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే బహిరంగ అలాగే నవ్వే కాదు, సంతోషమే కాదు, అంతరంగ సంతోషము నవ్వు అదియును శాశ్వతమైనది. ఆ సంతోషమే మనము పాలువారై ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ చూడండి, ఈ 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏప్రిల్ 11లోనే కింద వచనాల్లోనే ఉంటుందన్నమాట అండి. యాకోబు విశ్వాసమును అవసాన కాలమందు యోసేపు కుమారులు ఆశీర్వదించినాడు. 11:21. ఏమండి? విశ్వాసమును బట్టి అవసాన కాలం అంటే మరణకాలం. యాకోబు మరణకాలం మందు ఏం చేస్తున్నాడు? యోసేపు కుమారుల్ని అంటే శ్రమ కాలం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? కుమారుల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరలా చూడండి, ఆశీర్వదిస్తూ మరలా చూడండి వారిని మరలా యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు? ఇలా కర్ర ఆనుకొని అంటే శ్రమ అనమాట అండి. చివరి కాలంలో శ్రమ, ఆ శ్రమ దినమునందు దేవుడి మీద ఆనుకొని దీవించడం మొదలుపెట్టాడు. చూడండి, ఆ కుమారుల దీవెన, వారి యొక్క ఫలవంతమైన జీవితము ఆయన చూడలేదు, కానీ ఆస్వాదించాడు. అంటే దేన్ని బట్టి? విశ్వాసం. మరలా ఎవరండి? యేసుకు నా స్థలములు అంటే ఎముకలు అక్కడ పాతి పెట్టండి అని చెప్పాడు. చనిపోకముందే అసలు ఆ చివరి కాలంలో. అంటే ఏంటి? ఆయన చూశాడా? ఆ స్థలంలో కప్పెట్టడం ఆయన చూడగలడా? చూడలేడు. కానీ ఆయన విశ్వాసమును బట్టి ఆయన కుమారులకు చెప్పాడు, అక్కడ పాతి పెట్టండి అని. చూసారా? చూడలేదు, కానీ అది జరిగిందా లేదా? జరిగింది. అది మన అందరికీ తెలుసు. ఏమండి? ఆ స్థలంలో ఆ శల్యములు తీసుకొని పాతి పెట్టాడు. చూసారా? దేని బట్టి చెప్పగలిగాడు? విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి చెప్పగలిగాడు. అలాగే మనమును చూడలేని పట్టణము, అలాగే చూడలేని అదృశ్య లక్షణముల మీద మనము దృష్టి ఉంచి దృశ్యమైనవి కాకుండా అదృశ్యం